హలో అండి. కర్ణాటక స్పెషల్ బిసిబెల్లేబాత్ ఇంట్లో నేను ఈ ప్రాసెస్‌లోనే చేస్తాను. ఇది చాలా క్విక్ రెసిపీ. లంచ్ బాక్సెస్‌కి అది అంతా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఈక్వల్ క్వాంటిటీలో బియ్యం ఇంకా కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తగినంత నీళ్లు పోసుకొని గంట సేపు నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న ఈ బియ్యం పప్పు ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని మీకు అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్‌ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నా దగ్గర ములక్కాడ వంకాయ లేవండి, అందుకని నేను అవి యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అవి రెండు యాడ్ చేస్తే. ఇప్పుడు అందులోకే కాస్త పసుపు ఉప్పు వేసి మరికొద్ది నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నం పప్పు చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా. కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత అందులోనే జీలకర్ర జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అందులోకి కరివేపాకు ఉల్లిపాయ టొమాటో కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కంప్లీట్లీ ఆప్షనల్, టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేశాను అంతే. ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఇందులోకే సరిపడగా చింతపండు రసం వేసుకుని ఇప్పుడు ఇందులోకే 2 స్పూన్ల బిసిబెల్లేబాత్ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ పప్పు వెజిటబుల్స్ ఉన్నాయి కదా అందులోకి అయితే వేసుకోవాలి. ఇదిగోండి అన్నం పప్పు వెజిటబుల్స్ ఇలా ఫైన్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని ఒకసారి వాటర్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి, అందుకనే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం పలుచగా ఉండేలాగే చూసుకోండి. ఇది ఇలా బాగా కలుపుకొని సన్నమంట మీద 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బిసిబెల్లేబాత్ రెడీ. దీన్ని ఇలా వేడిగానే సర్వ్ చేసుకోవాలండి. దీంతో కారబుంది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.